ఎమ్మెల్యే ఎమ్మెల్సీలకు కొత్త బాధ్యతలు. అనుబంధ సంఘాలు అనుబంధ సంఘాలు వారి చేతుల్లోకే. ఇప్పటికే ఎస్సీ సెల్ చైర్మన్గా కవ్వంపల్లి, ఎస్టీ సెల్ చైర్మన్గా శంకర్ నాయక్. 2-3 రోజుల్లో మిగతా విభాగాల ప్రకటన. వీర్లపల్లి శంకర్కు బీసీ సెల్ బాధ్యతలు. పర్ణికారెడ్డికి మహిళా కాంగ్రెస్ పగ్గాలు. పార్టీ బలోపేతానికి హస్తం నిర్ణయాలు. క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు సమర్థులైన నేతలకు అనుబంధ సంఘాల బాధ్యతలు అప్పగించాలని కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయించింది. ఆయా విభాగాల బాధ్యతలను ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు అప్పగించడం వల్ల అటు కార్యకర్తలు ఇటు ప్రభుత్వం మధ్య సమన్వయం సాధించడం సులువు అవుతుందని పార్టీ భావిస్తుంది. అందులో భాగంగా ఇప్పటికే ఎస్సీ సెల్ చైర్మన్గా మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, ఎస్టీ సెల్ చైర్మన్గా నల్గొండ జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ శంకర్ నాయక్ను నియమించింది. బీసీ సెల్ చైర్మన్గా షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పేరును త్వరలో ప్రకటించే అవకాశం ఉందట. ఇక మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా పర్ణికారెడ్డి, మీ రెడ్డిలు చల్లగుండా రెడ్డిలకే ఈను రెడ్డిలకే రెడ్డిలకే ఈను. చాలామంది పార్టీని మారి నేను నమ్ముకొని ఏం చేసినావు, వాళ్ళకి రమ్యారావు కల్వకుంట్లని ఏం చేసినావు, నేను కాలు తెప్పించుకుంటున్నారు. రమ్యారావు ఉంది ఇవ్వాలనుకుంటే జర మాట్లాడేటోళ్ళకి ఆ పర్ణికారెడ్డి ఎవరో కూడా ఎవరికి తెలియదు. ఎవరికని తెలుసా? మహిళా అధ్యక్షురాలు ఇస్తారట. మరి మిగతా వాళ్ళు ఎవరు? సునీతారావు ఏం కావాలి, రమ్యారావు ఏం కావాలి? ఇంకెన్ని రోజులు ఇక మీరు మాట్లాడుతుంటే కల్వ సుజాతకు ఆల్రెడీ కార్పొరేషన్ ఇచ్చినారు. ఇంకా చాలామంది ఉన్నారు కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్నటువంటి మహిళలు చాలామంది ఉన్నారు. నాకు పేర్లు గుర్తురావట్లే. చాలామంది ఉన్నారు, వాళ్ళకి ఇవ్వచ్చుగా పదవులు. ఆల్రెడీ తను పదవిలో ఉంది ఎమ్మెల్యేగా. మళ్ళీ తనకే పిలిచేందుకు ఇవ్వాలి నువ్వు పదవి?